హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. క్యాబేజీతో చాలామంది ఎన్నో రకాలు చేస్తారు. క్యాబేజీ అనేవాళ్ళు చాలామంది ఇష్టపడరు. ఇష్టపడిన వాళ్ళకి ఎలా చేసుకోవాలంటే మనం మాదిరిగా చక్కగా ఓ దాంట్లో ఒకటి అలాగా. క్యాబేజీ చాలా వాటికి మంచిది, కిడ్నీకి మంచిది అమ్మా, చాలా మంచిది మాట. ఎక్కువ ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళకి మంచిది అది. ఎందుకంటే వాళ్ళకి కిడ్నీ రాళ్ళు గట్ట ఉంటాయి కదా, ఇబ్బంది పడకుండా. కనీసం నెలలో 2 సార్లు అయినా సరే క్యాబేజీ వాడాలి మనం. దాని స్మెల్ పడక చాలామంది వాడరు, బోల్డ్ రకాలుగా వండుకోవచ్చు. ఈవేళ నేను క్యాబేజీ కోడిగుడ్డు పురటేసి చూపిద్దామని చెప్పండి బంగారు. 1/2 కిలో ముక్క ఇది క్యాబేజీ. అంటే పెద్ద పువ్వే తెచ్చారు, అది వేరేగా చేద్దామని చెప్పేసి. ఇది తురుముకోండి. మన మామిడికాయ తురుముకుంటా, ఉల్లిపాయ తురుముకున్నంత తురుముకుంటే ఇది ఇలా వస్తుంది, పొట్లాగా వస్తుంది అన్నమాట. సన్నగా తరగకూడదు, ఇలాగే ఉండాలి ఏమ్మా. ఇగో 2 ఉల్లిపాయలు సీరుకోండి, సన్నగా సీరితేనే బాగుంటుంది దీంట్లోకి. 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తగినంత ఉప్పు, ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను కారం, పసుపు, ఒక అర స్పూను గరం మసాలా, ఒక అర స్పూను ధనియాల పౌడరు, 3 కోడిగుడ్లకు మెటీరియల్ మాట ఇది. ఓకేనమ్మా, చూడండి ఎలా చేస్తాను. చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలామంది ఇష్టపడరు. చేయి జారింది, చుట్టాలు వస్తున్నారు మా ఇంటికి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి అమ్మా. అది చాలా అంటే చాలా బాగుంటుందిరా. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకున్నామమ్మా. క్యాబేజీతో బోల్డ్ వండుతుంది చక్కగా. ఇది ఇలా ట్రై చేయండి, పిల్లలకు కూడా కాలేజీకి పట్టుకెళ్తానే బాగుంటుంది. సన్నగా సీరాలన్నమాట. సాల్ట్ వేసేసుకున్నాం, మగ్గుద్ది. మా రోస్ట్గా అక్కల్లా, క్యాబేజీ కూడా నూనెలోనే ఆగాలి. ఇప్పుడు క్యాబేజీ వేసుకున్నామమ్మా. మీ ఇష్టం, 4 గుడ్లు 5 గుడ్లన్నీ వేసుకోవచ్చు. నేనైతే 3 వేస్తున్నాను. ఇలా కోరత వల్ల ఉరుమైంది ముక్క. ఇప్పుడు మనం ఇదిగో కారం, పసుపు వేసుకుందాం, గరం మసాలా, ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, ఇవన్నీ కూడా దగ్గరికి మగ్గిన తర్వాత నీళ్ళు చూపిస్తాను బంగారు. చూసారా ఎంతో ఉన్నట్టుందా? ఇదిగో ఇందులో వాటర్ పోయక్కలేద్దమ్మా, క్యాబేజీ వాటర్. చూసారా వాటర్ వచ్చేసింది. ఇదే కోడిగుడ్డు పుట్టలాగా ఉంది వేయకుండానే. ఇప్పుడు ఇది మగ్గుతూ ఉంటుంది. నేను గుడ్డ ఇలా వేసుకుంటాను రా. నేను 2-3 సార్లు మోసపోయాను, మీకు చాలా సార్లు చెప్పాను మీకు. ఇలా వేసుకోండి గుడ్డ ఎప్పుడు కూడా. మనకి ఎంత తేడా వచ్చిందనుకో ఇక్కడికి ఆపేసుకుంటాం. అది మనం ఇంట్లో కోడిగుడ్డు పుట్ట కూడా వేసుకున్నప్పుడు కూడా ఇలా వేసుకోవాలరా. అంతా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీనిపైన మనం గుడ్డు వేసుకొని సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఓకేనమ్మా. ఇప్పుడు ఇలా మనం వేసేసుకుని సిమ్లో పెట్టుకోండి. అప్పుడు మనకు చూడండి ఎంత బాగా వస్తుందో మగ్గి. ఓకేనమ్మా, అది మాట. అది ఇప్పుడు తిప్పాలి. దగ్గర ఉన్నాం కాబట్టి ఐలో పెట్టుకోండి. ఇలాగైతే చాలా బాగుంటుందన్నమాట. మొత్తం పొట్లాగా చేసేసుకోకూడదు. దగ్గరే ఉన్నాం కదా, ఐలో పెట్టుకోండి. చపాతీలో కూడా బాగుంటుంది ఈ కూర. రైస్లోకే కాదు, చపాతీలో కూడా మన సాయంత్రం మాటలు.
మీకు గుడ్లు ఎక్కువ కావాలనుకో ఈ మెటీరియల్కి 1/2 డజన్ కూడా వేసుకోవచ్చు, గుడ్డు ఎక్కువ తినేవాళ్ళు. ఓకేనమ్మా, రెడీ అయిపోయింది. టేబుల్ మీదకి వెళ్దాం. కట్టేస్తున్నాను స్టవ్. మూకులు తలసరు కదా, ఈ వేడి సరిపోద్ది. ఇలాగా రెండు చపాతీలు చేయమ్మా నాకన్నమ్మా సాయంత్రానికి. ఓకేనమ్మా, అయిపోయింది. ఓకేనమ్మా, పిల్లలు తినరనుకో ఈ టైపులో మనం పెడితే వాళ్ళకి అసలు తెలియదు కూడా. ఇప్పుడు నేను చేసినట్టు చేస్తే పిల్లలకి క్యాబేజీ అని తెలీదు, ఆ ఫ్లేవర్ కూడా కనపడట్లేదు నాకు. నేను ఉప్పు చూసో స్పూన్ తిన్నాను. ఏమ్మా, ఇది చపాతీలోకి కానీ పులకాల్లోకి కానీ చాలా బాగుంటుందిరా. ప్రోటీనే కదా క్యాబేజీ అంటే, అయితే కొందరు ఇష్టపడరు అంతే. క్యాబేజీ తినేవాళ్ళు చాలా. ఏమ్మా, మరి నచ్చిందని అనుకున్నాను. ఇలా చేసుకోండి. చక్కగా నన్ను ఆదరిస్తున్నారమ్మా, చాలా సంతోషం నాకు. మంచి కామెంట్లు పెడుతున్నారు. ఇలా చేసుకోండి. నా వీడియోల గురించి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. సాయమ్మ అంటే ఎప్పుడు పెడతావు ఏంటని చెప్పేసి, ఆ టైం వరకు మేము చూస్తున్నామని చెప్పి చాలా సంతోషం అమ్మ. నిన్న అమ్మగారు ఆరాధన దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఎంతమందో మేము చూస్తున్నాం అంటే నీ వీడియోలు చాలా బాగుంటున్నాయి, చక్కగా చేస్తున్నారు, చాలా సంతోషం కలిగింది. ఒక మనిషిని గుర్తించడం అంటే అది ఎంతో ఇది కాదు అమ్మా. గుర్తింపు రావాలంటే యూట్యూబ్కి ధన్యవాదాలు చెప్పాలి. చుట్టాల బంధువులు అందరూ గుర్తింటారు. మనం ఎవరో తెలియని గుర్తింపు వచ్చిందంటే చాలా మనసుకు ఆనందం, ఉత్సాహం వస్తుందన్నమాట. మన వాళ్ళు ఎవరో మనకు తెలీదు. ఏమంటే మీరు యూట్యూబ్లో చేస్తున్నారు కదండి, ఎంత బాగా చేస్తున్నారండి అనేటప్పుడు మనసంతా చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. ఓకేనమ్మా, మరి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూసి అమ్మా మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.